చూడండి, ఆడోళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో మగపిల్లలకి, అబ్బాయిలకి, హస్బెండ్స్కి. సో మనం సో మనం కూడా అంతనే రెస్పెక్ట్ ఇవ్వాలా. ఉమెన్స్ డే లక్కి చెప్పినా కదా రేపటి. సో మనం ఉమెన్కి ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలండి. అంటే ఈరోజు ఏమన్నా స్పెషల్ డే ఉంది అని రేపు ఉమెన్స్ డే వస్తుంది కదా. అదే అని బిల్డప్ బాబా బాబా అని బిల్డప్ కింద ఇది ఏందిరా చేస్తున్నారు. ఎవరా పాట పెట్టుకునేది అసలు? నేనే ఇంట్లో పెట్టుకున్నా. బాబా బాబా ఇవాళ అంత బిల్డప్ పెట్టుకున్నావు అంతేగా. పెళ్ళాం కోసం ఉమెన్స్ డే. గోలేంద్రా నాయనా. అందరికీ శుభోదయం. ఉమెన్స్ డే కమ్మా. రేపైతే ఈ రోజే తీస్తావా? మళ్ళా ఈ రోజు నుండి ప్రిపరేషన్స్. అంతేగా. నిన్ను అమ్మని ఎలివేషన్స్ ఇద్దామని మీ ఇద్దరికి. చూడండి, ఆడోళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో మగపిల్లలకి, అబ్బాయిలకి, హస్బెండ్స్కి. సో మనం కూడా అంతనే రెస్పెక్ట్ ఇవ్వాలా. ఉమెన్స్ డే లక్కి చెప్పినా కదా రేపటి. అవునమ్మా, రెస్పెక్ట్ ఇవ్వాలి మీకు. నువ్వు ఆశీర్వాదం తీసుకోలేదు పద్దు. నువ్వు ఆశీర్వాదం తీసుకోమ్మా దయచేసి. ఐశ్వర్య ప్రాప్తి వస్తు. రెస్పెక్ట్ ఇప్పిస్తాను. చూడండి, ఇట్లా మనం ఇంట్లో పిల్లలకి, తల్లికి మనం సహాయం చేయాలన్నమాట. ఓకే, సో అట్లా సహాయం చేయాలి. నేనే ముద్ద ఎనిపేది మొత్తం అంతా చేసేది. గెలికేది ఇట్లా పద్దుకి హెల్ప్ చేసేసి అంటాను అనమాట. ఉమెన్స్ డేకి సో అమ్మ బయటికి పోతా అంటే కనుక్కొని ఆడున్నావుమా అని చెప్పి కనుక్కొని నేను పోయి ఇప్పుడు అమ్మని డ్రాప్ చేస్తాను ఇంటికాడ. చూడు ఎట్లా రియాక్ట్ అవుతుందో. ఎందుకు అంటే ఉమెన్స్ డే కోసం. ఆడొస్తాను చూడండి. నేనంతకు నేనే ఫోన్ చేసి పోతానన్నమాట. ఇదేంది ఇది నేను చూడలా. బుడక్స్ చెప్పులతో కొడతారు. రేయ్, ఏజ్ ఎంకరేజ్ చేయరా. పట్టిస్తారే ఇట్లు తెప్పిస్తారు ఇలాంటివన్నీ తీస్తారా? మెంటల్. చూడండి, దొంగతనం చేస్తుంది. పూల దొంగతనం మా అమ్మ. కూర్చో. నాకు తెలియక అడుగుతా. ఎప్పుడు లేని అంత ప్రేమ పుట్టుకొచ్చింది. పొద్దున్నే ఎక్కడ పోతాన్నావు మా అని అడిగి అంగడికి పోతున్నా అంటే వస్తే పికప్ చేసుకునేకి వచ్చినావు. ఇంత ప్రేమనా? బాబా ప్రేమ. సరే. హాయ్ ఫ్రెండ్స్, చూసినారా? నేను దారిలో యాదృచ్ఛికంగా పోతా అంటే అమ్మ కనపడింది. ఇప్పుడు అమ్మని ఎక్కించుకొని ఇంటికాడ డ్రాప్ చేస్తా. సో మనం ఉమెన్కి ఎక్కడ కావాలంటే అక్కడికి పిలుచుకొని పోతా. సో మనం ఉమెన్కి ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలండి. అంటే ఈరోజు ఏమన్నా స్పెషల్ డే ఉంది అని రేపు ఉమెన్స్ డే వస్తుంది కదా. అదే అని బిల్డప్ బాబా బాబా అని బిల్డప్ కింద ఇది గాను. మనం చాలా మగపిల్లలు చాలా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. కూర్చోమా, నీకు ఎక్కడ కావాలంటే అది ఇచ్చిపోతాయి. చాలు. ఇదేంది
ఇదేందా ఇదే ఇది నేను చూడలే. కొంచెం పైకి. ఏంది పుస్తకం నొక్కుతున్నావు? ఏందిరా ఇప్పుడు కసు ముక్కన్నావు? గలీజ్, గలీజ్. యాడన్న కెమెరా పెట్టినాడేమో చూడు. ఓయమ్మ ఆడ ఎక్కడో యా ఊర్లోనే ఉడగలేవాను. ఆడ చూడండి. కెమెరా పెట్టి ఆన్లో ఉంది. ఆన్లో ఉంది. లే నీలే బా ఉమెన్స్ డేని ఉమెన్స్ నంత పడేసుకునేటట్టున్నావే జాలితో. ఇదేంటి అబ్బాయి అబ్బా. చేసుకుంటున్నావు. అన్న సైజుకి ఈ రేంజ్ యాక్టింగ్ చేస్తానంటే నా సైజుకి నేను ఓవర్ యాక్టింగ్ చేయాలి అమ్మ. బాగా సరిపోయినారప్ప ఇద్దరు. వీళ్ళ బిల్డప్పులు చూడు నాయన. మీరు రోజుసేపు మాట్లాడుకోకుండా ఉంటే ఒక షార్ట్ తీసుకుంటా. ఏంది ఇంతకన్నా షార్ట్ ఏం తీసుకుంటావరా? సరే మాట్లాడండి. పక్కకి ఫస్ట్ సౌండ్. మిమ్మల్ని అలా అలా కూర్చోబెడుతున్నా. వద్దు నాయన, నమస్కారం నాయన. నేనేమి సొరకాయ కాదు సొరకాయ కాదు ఎత్తి అన్న పాడబెట్టి నువ్వు ఊడిస్తే నేను ఇదే మాపేసుకుంటున్నా. చెమట నా పైన ఉగ్గుతున్నావు. చూడండి ఇట్లా మనము హెల్ప్ చేయాలా దేనికైనా గానీ. ఒక్కొక్కసారి బాగాలేదు ఆన్ అంటే చేసినాడు నిజంగా. అప్పుడప్పుడు మనం ఇట్లా హెల్ప్ చేయాలి. ఇంకోటండి ఇది హెల్ప్ అన్నారు, బిల్డప్ అంటారు. అంతేగా మీరు కూడా ఎవరైనా అబ్బాయిలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మోసపోవద్దండి. ఇదంతా బిల్డప్ కోసము. అక్క మా ప్యాడ్ ఉంది అక్క. ఎవరు భార్య భర్తలు కానీ దీన్ని ఆయన మా exam- పెడతాడట. అయిపోయింది కదా, నూరుకోండి. లే, ఇది ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ఎవరు కొట్టాడుకోవద్దండి. విష్ణు చూడు ఎంత బాగా కసులు నొత్తున్నాడో, వాళ్ళ అమ్మకి తల్లు వచ్చినా కాళ్ళు వచ్చినాడు, చెట్టాక తల వచ్చినాడు అని మాత్రం మీరు ఫిక్స్ కావద్దండి. వచ్చేస్తాను గాడి నేను. నువ్వు చూడండి మాత్రమే నూక్కుంటా పోయేది. చూసారా మీరు వేస్ట్ అండి. నేను యాల సుత్తలు అదే ఇచ్చాడు లెవెల్లో కృష్ణ, చెప్పాలి. కృష్ణ. నూకుతా అంటే నూకుతాను మళ్ళీ చెప్పకరా అట్లా కొంచెం. ఎంత బిల్డప్ ఇస్తున్నారో చూడు. చూడండి ఏంది యాడికి నొక్కేది? ఎక్కడ నా మీద నూకుతాను. లే లోపలికి నూకుడుతురా కసువు. మధ్యాహ్నం కసువు ఎవరా నేను నూకమనిండేది. నేను పొద్దున్నే అంతా క్లీన్ చేసుకున్నాం గాని అది పెట్టుకోలే. చాలా నువ్వేంటి తెప్పిస్తానులే. సమయం కూర్చుందిరా? మా పెద్దామని క్లీనింగ్. బయట ఉంది పో, మా తెచ్చుకోపో. బాగా సరిపోయినారు. ఓ అబ్బో చాలు సరిపోయింది. ఇంకా నువ్వేం మాపేద్దు ఏం ఎద్దులేనైనా. నమస్కారము. ఎవరైనా జారిగిన పడేది మాపులేస్తే మీరు. అందులో ఈ రేంజ్ లో పని చేసాము, నేను ఇంకా వేరే రేంజ్ లో పని చేయాలి. 32 పళ్ళు రాలిపోతాయి నువ్వు మాపేస్తే. నమస్కారం నాయన మీ బిల్డప్పులకి. బిల్డప్ కాదమ్మా, ఉమెన్స్ డేకి బ్లాగ్ తీసుకుంటాను. రేపు ఉమెన్స్ డేకి పెడతా. ఇట్లా మగవాళ్ళు బిల్డప్ కోసమా? బిల్డప్ అని కాదు. రేపు మగవాళ్ళు ఇట్లా హెల్ప్ చేయండి ఆడోళ్ళకి, వాళ్ళని బాగా చూసుకోండి అంటే ఒక రోజేనా? అని. నేను అన్నివైతే ఎంట్రీ పెట్టు. ఉమెన్స్ డే ఒక్క రోజే కదా వచ్చింది. నేను అన్నివైతే ఏంది పెట్టాను. ఉమెన్స్ డే రోజు బాగా చూసుకోవాలా. అదే లైవ్ ఇస్తామండి, త్వరగా లైవ్ లో మిగతా మాట్లాడదాం. రోజుల్లో మిగతా రోజుల్లో నార్మల్ గా చూసుకోవాలా. ఎట్లా చూసుకుంటారు అట్లా. సరేనండి. మీరు ఏమైనా నాకు సంబంధం లేదా? లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మీరు కామెంట్. లైక్ కొడితే మా ఛానల్ కు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది, ముందుకెళ్తుంది ఛానల్. ఉమెన్స్ డే రోజు ఒక్క రోజే హెల్ప్ చేయొద్దండి, రోజు హెల్ప్ చేయండి. మనం ఏం పెట్టాడు వాడు ఊరికే మనం మాట్లాడినా వేస్ట్. లైవ్ లో అన్న మాట్లాడితే వీలే. A few minutes later. హలో అమ్మనా? అమ్మనా? ఉంది ఉంది, వన్ రూమ్లో ఉంది. ఓ మళ్ళా చెప్పేసి. హలో అమ్మనా? అమ్మ తింటాంది, మళ్ళా చెప్పేసాను. తింటాందిరా ఎవరా? సార్ బాగుంది. రింగ్టోన్ ఎవరు అడిగినారు? రింగ్ టోన్ మార్చినావు. అదే ఎవరో ఎంత అందమైన పాట అది. ఫోన్ వస్తాంటే ఉంది. ఫోన్ అది. హలో ఎవరబ్బా మళ్ళా చేస్తాను రా. పెట్టుకున్నారు? కొంచెం బిజీగా ఉన్నాను. ఏమంత బిల్డప్ పెట్టుకున్నావు పాట? ఏం పాట? అదే అపురూపమైనది ఏందిరా? చేస్తున్నారు. ఎవరా పాట పెట్టుకునేది అసలు? నేనే రింగ్ టోన్ పెట్టుకున్నా.
బాబా బాబా ఇవాళ అంత బిల్డప్ పెట్టుకున్నావు పెళ్ళాం కోసం ఉమెన్స్ డే ఈ ఉమెన్స్ డే గోల్ నుంచి చంపుతా అన్నావు. గోలేంద్ర నాయన చెటాకు ఇంకో రెండు సెట్ చేసిన అది చెటాకు బాగా సరిపోయినారప్ప ఇద్దరు. జోడు మీ బ్రెస్ట్ మీ అన్నట్లు బాగున్నారయ్యా మీరు. వీడియో బాందా పలేదా ఇదైతే నా ఫేవరెట్ పాట అది. ఈ రోజు ఒక రోజేనా రేపు కూడా పెట్టుకుంటామా నీకోసం. అంటే రేపు ఒక రోజేనా? రేపు 2 days, ఈ రోజు రేపు రింగ్ నీకోసమే. మొన్నటికి మార్చేస్తా అంటే అంటే Women's Day వస్తే జనాల కోసము జనాల కోసం కాదు, బిల్డప్ కోసం పెట్టుకున్నావా? ఉమెన్స్ డే కోసం పెట్టుకుంటాను. మదర్స్ డేకి మదర్స్ డేకి పెద్దదే పలికిన మాటల్లోనే పెట్టుకుంటా. అంటే ఆ రోజుకి అది పెట్టుకుంటావా? మహేష్ బాబు పెట్టుకుంటాడంట. కాళ్ళు వస్తలా ఏంది నాయన ఈ బిల్డప్లకి ఇదేదో బాగుంది. ఓవర్ యాక్షన్ రోజు Women's Day చూడకున్నాము వస్తే మేలే. నాయన. ఓ మాడు మీకు కోరిన వంట చేసి పెడతాను ఈరోజు రేపు. మీ కార్యక్రమం ఏమంటే ఇద్దరి కాళ్ళు తలకాయ వత్తండప్ప. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు ఉమెన్స్ డే కదా, ఈరోజు రేపు వంట మీరే చేయండి. రేపు ఉమెన్స్ డే సెల్లు తీసుకొచ్చి రేపు అయితే అడ్వాన్స్ ఈ పొద్దు కూడా చేయాలి, పాట పెట్టుకోలే వంట కూడా చేస్తారు. సెల్లు తీసుకొని చెప్పుకుంటూ చేద్దాం. ఈ రోజు మేమే వండుతామండి అనేసి. తినచ్చా? A few minutes later. ఇదేంది తీసామి? ఏంది నువ్వు? నేను నిద్రపోయేదానికి కాళ్ళు ఊతుతాను బిల్డప్కే అంతేగా మీద పెట్టుకొని. ఏంది నాయన? ఏమ్మా పనుకో, నువ్వు చెప్తా పనుకో. నువ్వు నాతో ఏమి ఏంటికి కాలు తీసి పనుకో. అయ్యో పనుకో చెప్తా. మీరు పనుకోండి, ఎందుకు నన్ను డిస్టర్బ్ చేయొద్దండి ప్లీజ్. పనుకో నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను. పనుకో, డిస్టర్బ్ చేయండి, పనుకో. ఏం తలకాడొగరు కాళ్ళకాడొగరు? పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. నువ్వేమైనా నువ్వు ఈడ కూర్చున్నావు ఏం లేదు నీ తల పడ్డాను. గన్నపై కూర్చున్నట్లు. ఇదేందప్ప ఓ అమ్మ వత్తండి నాయన. హ్యాపీగా ఉంది నాకు, అసలు చల్ల నిద్రపోతాను. పనుకోమా. ఈరోజు దేవుడు కరుణించినాడు, యాపక్కలేసినాను నాయన. స్వామి తండ్రి ఎవరో కాలిపోయింది. శివయ్య యాపక్క లేపినావయ్యా, ఈ పొద్దు ఊరు కాలిపోతాడు. ఇద్దరు సేవలు చేస్తున్నారు. పచ్చండమ్మా పచ్చండి. పనుకో, నువ్వు పనుకోమా. నువ్వు ఏం మాట్లాడకుండా పనుకో. హ్యాపీగా రెస్ట్ తీసుకో చెప్తా. అయిందా? బాగైందా? అయ్యా ఏమైంది? పద్దు అక్కడ చూడు పద్దు. వీడియో అది పెట్టి మొత్తుతానరా బిల్డప్ కి. అంతేగా సరే సరే, లేదు లేదు, వీడియో అంగా ఆన్ చేయలేదులే. బా నువ్వు పనుకో చెప్తా. లేదు ఒక్క టేక్ ఉంది మా, ప్లీజ్ పనుకోమా. ఒక్కటి పనుకో చెప్తా. నువ్వు పనుకుంటే చెప్తా. ఏం బిల్డప్ ఇస్తానవరా నాయన నువ్వు? పనుకోండి ఇద్దరు, ప్లీజ్ పనుకోండి. అంటే ఇది పెట్టి బిజినెస్ ఎక్కువ బిల్డప్ తక్కువ, బిల్డప్ ఎక్కువ చేస్తున్నాను అందరికి చూపించుకునేకి. పనుకో, ఒక్క నిమిషం పనుకో. ఇద్దరిది బిజినెస్ తక్కువ బిల్డప్ ఎక్కువ. పనుకుంటే చెప్తా కదా, పనుకోండి. ఎందుకు అర్థమైంది, మీకే అర్థమైంది. ఓ నాయన పండుకో. అసలు ఎందుకు వత్తుతున్నారు? మాట్లాడద్దు మా ప్లీజ్. నువ్వు నిద్రపోమా. నువ్వు ఎందుకు మాతో, ఎందుకు నీకు? ఏంది నాయన నాకు? పనుకోమా. పడుకోక షాక్ అయిపోతుంది నేను. ఇంకేంది పనుకో నాయనా? పనుకో. ఆడ వీడియో పెట్టి వత్తుతా నన్ను. ఇట్లా కూడా బద్దులు చెప్తారా? పనుకో బదులు. ఒక్కలేనా జనాలకి బిల్డప్ ఇస్తారా ఇద్దరు? పనుకో. లేదమ్మా. వద్దు కదా, ఆ కాలు కూడా వద్దు. ఊరికే ఒక్కలే వత్తుతున్నారు. అద్దా ఆడ బిల్డప్ కోసం ఇల్లు. పనుకో చెప్తే ఓసారి పనుకో చెప్తాను. ఏం ఆ పిల్ల కాలు కూడా వత్తుతావా? పనుకుంటే తెలుస్తుంది ఎందుకు. వద్దు నాయనా, వత్తనులే, పనుకో చెప్తా. నాకు ఆయుష్ తగ్గుతుంది. సరే వత్తనులే, పనుకో. ఎందుకు అన్నిసార్లు చెప్పించుకుంటావు? నాయనా నేను ఉపకారం ఏందో చెప్పప్ప. ఏం చేస్తున్నారు? మా కళ్ళు మూసుకొని పనుకో.
పనుకో హ్యాపీగా చటాను నేను కాళ్ళు వస్తాను అసలు ఏమి ఈ రోజు విశేషం? పనుకో చెప్తా, పనుకుంటే తెలుస్తుంది. నిద్రపో, హ్యాపీ నిద్రలోకి వెళ్ళిపోను, టెన్షనే పడద్దు. నిద్ర అయితే వస్తుంది భారీగా. పనుకో. చూడండి ఫ్రెండ్స్, మనం మదర్స్ డేకి ఒక్కటి చేసి చూడండి ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఫ్రెండ్స్, మదర్స్ డేకి లేదంటే ఉమెన్స్ డేకి మనం అట్లా సేవలు చేసేది కాదు. తల్లికి పెళ్ళాంకి కుదిరినప్పుడల్లా మనం సేవలు చేసుకోవాలా. టూ మచ్ రే టూ మచ్. అమ్మ చాలా కష్టపడి అమ్మ చాలా కష్టపడి శ్రీరామ 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 ఇట్లా బిల్డప్ మనుషుల్ని ఏడాన్ని చూసినారా మీరు? బిజినెస్ తక్కువ బిల్డప్ ఎక్కువ అన్నట్లుంది ఇది. బాబా బాబా ఏమి యాక్టింగ్ చేస్తున్నారు వీడియో పెట్టి. రేపు ఉమెన్స్ డే, ఉమెన్స్ డే అని చేస్తానవా? పరంపోకులారా, ఈడేమో గణపతి కూర్చున్నాడు పక్కన, గణపతి కూర్చున్నట్లు, ఈడేమో విష్ణుమూర్తి కూర్చున్నాడు. ఈడ చూడండి ఇలా సేవలు. నువ్వు ఒక్క నిమిషం సైలెంట్గా ఉంటావా? 1 మినిట్ సైలెంట్ ఉండు. అమ్మకి బాగాలేకోకుండా అంటే కొంచెం పడుకుంటే కాళ్ళు ఒత్తుతానండి. మనం ఇట్లనే చూసుకోవాలా. మనల్ని వాళ్ళు చూసుకుంటారు కదండి, మనం కూడా వాళ్ళని చూసుకోవాలి అప్పుడప్పుడన్నా. ఎవరికి బాగలేదు? నీకే. నాకైతే బాగుంది. ఇదంతా వాడు బిల్డప్ చెప్తున్నాడు, నాకైతే బాగుంది. మళ్ళీ పద్దుకేమో చెప్పలేను కానీ బ్రహ్మాండంగా ఉన్నాం మేమిద్దరము. కానీ వీళ్ళు ఇంత యాక్టింగ్ ఎందుకు చేస్తున్నారో నాకే తెలియదు. ఈడ బొజ్జగాని పై కూర్చున్నాడు, ఈడ విష్ణుమూర్తి కూర్చున్నాడు. మా హ్యాపీ ఉమెన్స్ డే మా. లవ్ యూ. ఎప్పుడు విష్ణు నాయన ఎప్పుడు? రేపు హ్యాపీ రేపైతే ఇప్పుడే ఎందుకు చెప్తాను? బ్లాగ్ ముందు రోజే తీయాలి కదా. ముందు రోజే కాక అప్లికేషన్ పడుతున్నాడప్ప, అప్లికేషన్ వేస్తున్నాడు కాక అప్లికేషన్. అనుకోండి, మా షార్ట్ అయిపోయింది. పనుకోండి, అవసరం లేదు, నీతో అవసరం లేదు. మాట్లాడి నీవన్నీ ఇది చేసుకొని మేము మాట్లాడేటప్పుడు చాలని ఆఫ్ చేస్తావా? నువ్వేం దొరా అట్లా తిరుగుతున్నావు? కాదురా, ఉమెన్స్ డే రేపైతే ఈ రోజే కాక ప్రజలకి ఇది బిస్కెట్లు వేసేస్తున్నావా? మా బిస్కెట్ వేలే, చాక్లెట్ వేలే. నేను కాళ్ళు ఒత్తి చూపిస్తాను, ఇట్లా కాళ్ళు ఒత్తండి, ఇట్లా బాగా చూసుకోండి అని చెప్తాను. నేనేం తప్పుగా ఏం చెప్పాను. అది తల్లికి పెళ్ళానికి కేకులు వేసినారు, ప్లస్ జనాలకి బిస్కెట్లు వేసినారు. రే ఉమెన్స్ డే స్వామి తండ్రి, ఇట్లా ఉమెన్స్ డే రోజు రావాలా, లేకుంటే డే బై డే రావాలా స్వామి తండ్రి. ఇట్లుంటే మేలు. ఇలా దొంగ యాక్టింగ్ చేసినా పర్వాలేదు, రోజు ఉమెన్స్ డే రావాలా, లేదంటే వీక్లీ 3-4 టైమ్స్ అన్న రావాలి ఉమెన్స్ డే. మదర్స్ డేకి ఇంకేం బిల్డప్ ఇస్తారో మీరు? ఉంది, అది దానికి కూడా ఉంటుంది. అవును, నాకు రేపు ఏమన్నా శారీ ఇది తీసిస్తావా? తెలుస్తాలే. అంటే తెలుస్తా. కూర్చో, ఏమంత బిరిగిపోతాను? పండుకోండి, మీరేంది పండుకోండి. మళ్ళీ ఇప్పుడు వద్దు, అయిపోయింది ఇంకా. చూసిరా ఇప్పుడు వస్తామంటే ఉండు, వస్తద్దు, ఇప్పుడు వస్తామంటే అయిపోయింది అని. ప్లీజ్ అండి, మీరు లైక్లు మాత్రం కొట్టలేదు. ప్లీజ్ లైక్ కొట్టండి. ప్లీజ్ లైక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు లైక్ కొడితే మా వీడియో ఇంకా ఇంత ముందుకు వెళ్తుంది. తమాషగా చేసినా ఎలా చేసినా మనం ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వాలా అనే ఇంటెన్షన్తో ఈ వీడియో చేసిన. సపోర్ట్ చేయండి. హ్యాపీ ఉమెన్స్ డే అడ్వాన్స్డ్. హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. హ్యాపీ ఉమెన్స్ డే అండి.